ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దు ఏం చేస్తుందంట? తన కామాందు నెరుగుతుంది. కామాందు అంటే ఏంటిదంటే ఆ యొక్క యజమాని అని కూడా తెలుసుకోవచ్చు. ఎద్దు తన యజమానుని గుర్తుపడుతుంది. గాడిద సొంత వానితోటి తెలుసుకుంటుంది. ఏంటిది? గాడిద తన సొంత దొడ్డి ఏదో గుర్తుపడుతుంది. అయితే ఈ యొక్క జనులు, దేవుడు పెద్ద చేసిన జనులు, దేవుడు చేసిన పిల్లలు ఇప్పుడు తిరగబడి ప్రభు అయిన యేసును, ప్రభు అయిన యెహోవాను, సృష్టికర్త దేవుణ్ణి మర్చినట్టుగా చూస్తున్నాము. అయితే ఇక్కడ ఎద్దుకున్న వివేచన, గాడిదకున్న వివేచన, ఆ యొక్క ఆలోచన నా యొక్క పిల్లలకు లేదు. ఐగుప్తు దేశంలో నుంచి ఎన్నో అరణ్యము గుండా ఎన్నో సూచక్రియలు చేస్తూ వారిని పెంచి పెద్ద చేసి ఒక దేశమునకు నడిపించినాడు.